아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా యూస్ఫుల్ రెసిపీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ వేసి చూడండి, ఎందుకంటే యూస్ఫుల్ కాబట్టి అందరికీ షేర్ అవుతుంది. ఇంకా అందరు కూడా ఇలా చేసుకొని వెంటనే తినేస్తారు వేడివేడిగా. మరి ఆ వేడివేడిగా ఏంటి, సూపర్ సేబీ ఊపర్ ఉండే కలర్ టెక్స్చర్ అయితే బాగుంది. మరి ఏంటి అనుకుంటున్నారు కదా, క్యారెట్ ఖీర్ షేర్ చేస్తున్నాను. క్యారెట్ హల్వా తెలుసు కానీ క్యారెట్ ఖీరా అని అనుకుంటున్నారు కదా, అవునండి, చాలా బాగుంటుంది. క్యారెట్ ఖీర్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ హల్వా ఎంత బాగుంటుందో అంతకంటే డబల్ ఉంటుంది అనమాట. మరి క్యారెట్ ఖీర్ చేసుకోవడానికి లేదంటే క్యారెట్ హల్వా చేసుకోవడానికి కొబ్బరి తురిమే దానిపైన తుర్మాలి. అబ్బా, తుర్మాలి అంటే మనకు విసుకొచ్చే పని కదా. అలా క్యారెట్లు అన్నీ కూడా తుర్మాలంటే మన చేతులు నొప్పి పుడతాయి, విసుగు కూడా వస్తుంది, అసలు చెయ్యబుద్దే కాదు. అబ్బా, ఇంత శ్రమ అవసరమా అని కూడా అనిపిస్తుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. ఇంత శ్రమ అవసరమా అనేసి ఇంకా అది చేయడమే కాదు, తినడం కూడా మానేస్తుంటాం కదా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అసలు టైం పట్టదు, శ్రమ పట్టదు, ఇంత ఈజీగానా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. 5 నిమిషాలలో మీరు హల్వా కానీ ఖీర్ కానీ చేసేసుకోవచ్చు. మరి దానికోసము ప్రాసెస్ ఏమీ లేదండి. మనము క్యారెట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా తీసేసుకొని ఈ హల్వా కోసం కానీ లేదంటే ఖీర్ కోసం కానీ మంచిగా ఉన్న క్యారెట్స్ అయితే తీసుకోవాలి. ఈ సైజులో ఉన్న క్యారెట్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా వాటర్లో అయితే ఒక్కొక్కసారి కడిగేసేయాలి. సో ఇవన్నీ వచ్చేసి నేను 1 kg క్యారెట్స్ తీసుకున్నాను. 1 kg క్యారెట్ తీసుకుంటే మనకి ఒక చిన్న బౌల్ నిండా అయితే వస్తుందన్నమాట. ఒక 6 మెంబర్స్ తినేయచ్చు. సో ఇక్కడ అన్ని క్యారెట్స్ తీసుకొని వీటిని అన్ని పిల్లర్ తీసుకొని ఇలా పైన స్కిన్ అంతా కూడా పిల్ ఆఫ్ చేసేసుకోవాలి. సో చాలా ఈజీ అన్నమాట. నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి. అబ్బా, ఇంత ఈజీయా, ఇన్ని రోజులు మాకు తెలియదే ఈ సింపుల్ చిట్కా అనేసి అయితే డెఫినెట్గా అనుకుంటారు. ఇంకా వెంబడే వెళ్ళి మార్కెట్లోకి అయితే వెళ్ళి ఎక్కడ క్యారెట్ ఉందా అబ్బా అని అయితే వెతుకుతారనమాట. సో అన్నీ కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసి శుభ్రంగా ఒకసారి వాటర్లో కడిగేసి 1-2 సార్లు మంచిగా కడిగేసి, ఎందుకంటే ఇది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి చాలా మట్టి అంటుకుపోయి ఉంటుంది కదా. సో మంచిగా కడిగేసి ఇలా తల తోక అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ చివర ఆ చివర కట్ చేసుకున్న తర్వాత ఇలా నాకైతే పొడుగ్గా ఉన్న క్యారెట్స్ కాబట్టి నేను ఇక్కడ 3 పీసెస్ చేస్తున్నాను. ఇలా అయితే కట్ చేసేయాలి. 3 కానీ 2 కానీ ఎన్ని పీసెస్ మనకి ఇష్టం ఉంటే, ఇంకా సైజ్ చిన్నగా ఉందంటే అలా కూడా వదిలేయచ్చు. సో అన్నీ కూడా శుభ్రంగా నీట్గా చేసేసుకొని పీల్ ఆఫ్ మంచిగా కడిగేసి ఇలా అయితే కట్ చేసి ముక్కలుగా ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూస్తుంటేనే అలా పచ్చి తినాలనిపిస్తుంది కదా. అవునండి, పచ్చి తింటే చాలా మంచిది, హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే మన కంటి చూపుకైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో డైలీ ఒక క్యారెట్ తినేయచ్చు అనమాట, పచ్చిదే, చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ టిప్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. కుక్కర్ తీసుకొని అన్ని ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఖీర్ చేస్తున్నాను, సో వాటర్ అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు కానీ హల్వా చేసినట్టయితే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా కుక్కర్ పెట్టేసి మూత 2 విజిల్ అయితే ఉడికించుకోవాలి. సో 2 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇంకా విజిల్ తీసి చూస్తే ప్రెషర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను మంచిగా ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. పప్పు గుత్తితోటి నేను మ్యాష్ చేస్తున్నాను. మీ దగ్గర మ్యాషర్ ఉంటే కానీ మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకోవడం అనమాట. సో మంచిగా క్యారెట్ ఉడికిపోయింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మ్యాష్ చేయడానికి. చూసారా ఎంత సింపుల్గా మ్యాష్ అయిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ మీకు నచ్చినట్టయితే మీరు ఒక గ్లాస్లోకి తీసి చల్లారినాక తాగేయచ్చు, మంచిదన్నమాట. వేస్ట్గా అయితే పడవేయద్దు, ఎందుకంటే ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది క్యారెట్లో. సో అందుకే వాటర్ మీకు నచ్చితే తాగేయచ్చు, లేదంటే నేనైతే యాజ్ ఇట్ ఈస్గా అందులోనే వదిలేసాను. నేను ఇక్కడ ఖీర్ చేస్తున్నాను కాబట్టి నేనేం వాటర్ ఇందులో నుంచి తీయలేదు. సో ఇంకా అది మంచిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, నేనైతే ఇక్కడ 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసాను. ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాము, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే నేను ఇందులో వేసాను. అవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా ఇందులో వేసేయాలి.
చూసారా నెయ్యితోటి గుమగుమలాడిపోతుంది కదా మన క్యారెట్ కీర్. సో చాలా బాగుంటుందండి. మంచిగా ఒకసారి అలా అంతా కూడా కలిపినాక ఇక్కడ నేను 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. మీ క్వాంటిటీ ప్రకారంగా మీరు స్వీట్ ఎంత తింటారో దాని ప్రకారంగానే మీరు షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kg తీసుకున్నాను కాబట్టి చిన్న కప్పుతోటి కప్పున్నర వేసాను షుగర్, అండ్ కరెక్ట్గా సరిపోయింది కూడా. ఇప్పుడు ఇందులో ఇలాచీస్ ఇలా అయితే పొట్టు తీసి ఇందులో వేస్తున్నాను. నేనేం దంచి వేయట్లేదు. ఇలా వేస్తే పలుకుగా తింటూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందని నేను యాస్టీస్గా వేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు దంచి వేయొచ్చు, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా వేయొచ్చు. సో నేనైతే ఒక 2-3 ఇలాచీ వేసేసాను. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే చక్కెర వేసాం కాబట్టి అంతా కూడా మంచిగా కలిసిపోవాలి, చక్కెర అంతా కరిగిపోవాలి. కరిగిన తర్వాత నేనైతే ఇక్కడ మంచిగా కాచి చల్లారిన పాలు యాడ్ చేస్తున్నాను. సో మంచిగా ఒక ఫుల్ పెద్ద గ్లాస్ తోటి అయితే యాడ్ చేశాను. మనకు ఎంత క్వాంటిటీ కావాలో, ఎంత టెక్స్చర్ ఉండాలో, ఎక్కువ లిక్విడ్గా ఉండకూడదండి, మరీ అంత గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఖీర్ కాబట్టి. సో ఇది ఒక్కసారి మంచిగా బౌలింగ్ అవ్వాలి. అప్పుడే మనకి మంచిగా తినటానికి కూడా టేస్టీగా యమ్మీగా డెలిషియస్గా తయారైపోతుంది మన క్యారెట్ కీర్. చూసారా ఎంత క్విక్ కదా, అసలు తురిమే పని లేదు, అస్సలు శ్రమ పడే అవసరమే లేదు. క్యారెట్ కీర్ అసలు శ్రమ పడకుండానే అయిపోయింది. ఒక్క 5 minutesలో కుక్ అయిపోయింది చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కీర్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆర్పేసి డిష్ అవుట్ చేసుకోవడమే. సూపర్ ఊపర్ ఉండే ఈ క్యారెట్ కీర్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ యూస్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి తప్పకుండా, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.